తాజాగా లార్డ్స్ లో జరిగిన టెస్ట్ లో చివరకు పోరాడి గెలిచిన ఇంగ్లాండ్కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. దీంతో గెలిచిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఇంతకీ అసలేం జరిగిందంటే, లార్డ్స్ టెస్ట్ లో ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. దీంతో టీమిండియా గెలిచేందుకు అవకాశం ఉండడంతో ఇంగ్లాండ్ బౌలర్లు పదే పదే చర్చించుకుంటూ ఓవర్లు వేయడం ఆలస్యం చేశారు. నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువ వేయడంతో ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఫైన్ విధించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ తో పాటు మిగతా జట్టు ప్లేయర్లకు 10% జరిమానా విధించారు. దీంతో పాటు WTC పాయింట్లలో 2 ఓవర్లకు 2 పాయింట్ల కోత కూడా విధించింది ఐసీసీ. ఇక ఈ స్లో ఓవర్ రేట్ విషయం మీద ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా తమ తప్పును అంగీకరించాడు. దాంతో ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. ఇలా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో గెలిచినా ఇప్పుడు ఐసీసీ విధించిన ఫైన్ మరియు WTC పాయింట్ల కోతతో ఇంగ్లాండ్ జట్టు షాక్ లో ఉంది. ఇదిలా ఉండగా ఈ టెస్ట్ మ్యాచ్ అసలైన మజాను పెంచింది. చేసిన స్కోర్లు తక్కువైనా కూడా వాటిని కాపాడుకోవడానికి ఇరు జట్లు పోటీ పడ్డ తీరు అందరినీ అలరించింది. చివరి వికెట్ వరకు విజయం ఇరువైపులా ఉండింది. కానీ విజయానికి 22 పరుగుల దూరంలో భారత్ చివరి వికెట్ కోల్పోవడంతో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.